హాయ్ అండి. నా పేరు హారిక. నేను హౌస్ వైఫ్‌నండి. మాదొచ్చేసి వేలేరు విలేజు. ఇటు హనంకొండకి ప్లస్ హుస్నాబాద్‌కి మధ్యలో ఉంటుంది. వేలేరు మండలండి. నా షాప్ పేరొచ్చేసి శివాత్మిక ఎంబ్రాయిడరీ అండి. నేను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను. నేను షాపు ఇది బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ సపోర్టే మా బాబాయ్, పిన్ని అండి. వాళ్ళు చిన్న పిల్లలు ఇంట్లోనే ఉండడం ఎందుకు, ఏదైనా షాపు బిజినెస్ చేయాలనే ఆలోచనతో నన్ను ముందుకు పుష్ చేశారండి. మా పిల్లలు చిన్నవాళ్ళండి. స్కూల్కి వెళ్తున్నారు. నాకు ఇంట్లో ఖాళీ టైం ఉంటుంది. సో ఆ ఖాళీ టైంలో నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎంబ్రాయిడరీ మిషన్స్ తీసుకున్నారండి. నేను మా ఫ్రెండ్స్ సర్కిల్ తోటి నేను ఈ బిజినెస్లోకి వచ్చానండి. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు 3-4 మెంబర్స్ వరకు వాళ్ళు ఆల్రెడీ ఎంబ్రాయిడరీ మిషన్ స్టార్ట్ చేశారు. సో నేను వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు ఈ బిజినెస్ బాగుంటుంది, పెట్టుకోవచ్చు, పర్లేదు, బాగానే ఎర్న్ చేసుకోవచ్చు మనీ అని చెప్పారు. నేను మెయిన్గా ఈ మిషనే తీసుకోవడానికి కారణం ఏంటిదంటే ఫినిషింగ్ అండి. ఫినిషింగ్ తోటే నేను ఈ మిషన్ తీసుకున్నాను. నేను మా ఫ్రెండ్స్ దగ్గర సర్కిల్లో వాళ్ళ షాప్కి విజిట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళ ఫినిషింగ్ చూసి బాగుంది, ఎంబ్రాయిడరీ కానీ మగ్గం లుక్ కూడా ఉన్నాయని చూశాను. ఈ మిషన్ గురించి నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు వరంగల్ బ్రాంచ్ గురించి తెలిసిందండి. మేము అక్కడికి విజిట్ అయ్యాము. వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వర్క్ మాకు లైవ్లోనే చూపించారండి. చాలా నీట్ ఫినిషింగ్ అనిపించింది. తీసుకుంటే ఇదే తీసుకోవాలనిపించింది. వేరే కంపెనీస్ కూడా మేము విజిట్ చేసాము. వాటితో పోల్చుకుంటే ఇది మాకు చాలా బాగా అనిపించింది. నేను వరంగల్ బ్రాంచ్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను కొంచెం ఆలోచించుకున్నాను. ఫ్యామిలీతో డిస్కషన్ చేసిన తర్వాత సరే పర్లేదు, బాగుంది, మిషన్ తీసుకుంటే రన్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ మా ఫ్యామిలీ తోటి మాట్లాడాను. తర్వాత నేను షెల్టర్ తీసుకున్నానండి రెంట్కి. తీసుకున్న తర్వాత మిషన్ ఆర్డర్ పెట్టిన 2 డేస్కే నాకు వాళ్ళు డెలివరీ చేశారు. వాళ్ళు డెలివరీ చేసిన 2 డేస్ తర్వాత నాకు డెమో ఇచ్చారు. డెమోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేము సపోర్ట్గా ఉంటాము, మాకు వీడియో కాల్ చేయండి, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటామనే ధైర్యం వాళ్ళు ఇచ్చారు. స్టార్టింగ్లో నేను వచ్చేసి చాలా భయపడుకుంటూనే స్టార్ట్ చేశానండి. అసలు గిరాకీ ఉంటుందా, కస్టమర్స్ వస్తారా అన్న హోప్ తోటి నాకు అసలు చాలా భయంతో రన్ చేశాను. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ఫినిషింగ్ చూసి చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్ ఉంది, మేము ఇక్కడ వేరే దగ్గర చేయించుకునే దానికంటే బాగుంది అని కాన్ఫిడెంట్ ఇచ్చారు. సో నాకు ఇంకా కొంచెం ధైర్యం వచ్చేసింది. అలా కంటిన్యూగా కస్టమర్స్ రావడము, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము. మామూలుగా ఫస్ట్లో నేను చిన్న చిన్న డిజైన్స్ తోటే స్టార్ట్ చేశానండి. తర్వాత మ్యారేజెస్ సీజన్ స్టార్ట్ అయింది. బ్రైడల్ డిజైన్స్ కూడా వేయడం స్టార్ట్ చేశాను. చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. వాళ్ళు కూడా నాకు చాలా ఎంకరేజ్ చేస్తారు కస్టమర్స్. సో నేను ఈ విధంగా నా బిజినెస్ స్టార్ట్ చేశానండి. నేను చేసిన వర్క్స్, నా షాపు అన్నీ, నేను తీసుకున్న మిషన్ మీకు చూపిస్తాను. సో ఇదే అండి నేను తీసుకున్న HSW 5G మిషన్. దీనిలో ఫీచర్స్ నాకు బాగా నచ్చాయి. మెయిన్ థింగ్ ఏంటిదంటే మనం ఫ్రేమ్ మీద ఏదైతే క్లాత్ సెట్ చేసుకుంటామో అది స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది. దాన్ని బట్టి మనము డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, కలర్స్ ఎలా పెట్టుకోవచ్చు అనేది నాకు బాగా నచ్చాయి ముందే చూసుకోవడము. దీనిలో ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అంటే టైమింగ్ అండి. టైమింగ్ మనం ఒక
డిజైన్ సెలెక్ట్ చేసుకున్నామంటే అది ఎన్ని అవర్స్లో అయిపోతుంది అనేది ముందే తెలుసుకోవచ్చు. సో అది నాకు బాగా నచ్చింది దీంట్లో. ఇంకొకటి ఏంటిదంటే కట్టర్ అండి. మెయిన్ థింగ్ కట్టరు వచ్చేసి వేరే మిషన్లో అయితే మనం సీజర్తో కట్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి ఆల్రెడీ దాంట్లోనే కట్టర్ వచ్చేస్తుంది. సో అది నాకు బాగా నచ్చిందండి. సింపుల్ డిజైన్స్, హెవీ డిజైన్స్ వేసుకున్నా కూడా మనం టైమింగ్స్లో ఏదైతే సింపుల్ డిజైన్స్కి ఎంత టైమింగ్ ఉండొచ్చు, హెవీ డిజైన్స్కి ఎంత టైమింగ్ ఉండొచ్చు అనేసి దీంట్లో తెలుసుకోవచ్చు. సో అది నాకు బాగా నచ్చింది. నేను పర్ డేలో వచ్చేసి సింపుల్ డిజైన్స్ అయితే 2-3 వేస్తానండి. హెవీ డిజైన్స్ వేస్తే 1-1.5 అవుతుందండి. థ్యాంక్ యూ HSW టీమ్ అండి. నాకు రమేష్ సార్ చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ టీం కానీ వాళ్ళు కానీ చాలా హెల్ప్ చేస్తున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి.